ఓం శ్రీ గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శక్తి అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? శక్తి అంటే ఏమిటో చెప్తాం ఇప్పుడు. ఒక మహాశక్తి రూపమైన అమ్మవారు అనేక రూపాలలో, అనేక నామాలలో భక్తులకు దర్శనమిస్తూ ఇంకా ప్రపంచాన్ని సృష్టించి, పోషించి, రక్షిస్తూ ఎల్లవేళలా ఉంటున్న ఆ శక్తి వేరెవరో కాదు, ఆ మహాశక్తి లలిత త్రిపుర సుందరి. ఆ అమ్మ గురించి మరింత తెలుసుకోవటానికి, అమ్మని చేరుకోవటానికి ఉన్న సులువైన మార్గం ఏమిటంటే లలితా సహస్రనామం. లలిత అంటే అర్థం అందమైన, మనోహరమైనది. ఆ అమ్మను వర్ణిస్తూ సహస్రనామాలు అంటే 1000 నామాలు, అంటే 1000 పేర్లతో అమ్మ యొక్క అనంతమైన శక్తులను, గుణాలను, మహిమలను తెలుసుకోవచ్చు. ఈ నామాల ద్వారా అమ్మవారికి పేర్లే కాదు, జీవితంలో ఎలా ఉండాలి, ఇంకా తల్లి గర్భం దాల్చినప్పుడు ఎలా ఉండాలి, ఏం తినాలి అనేది ఇది అంతా కూడా లలితా సహస్రనామంలో రహస్యమైన అర్థాలతో ఉంటాయి. ఈ నామాలను విన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదివితే జీవితాలే మారుతాయి. ఈ వీడియోలో మనం లలితా సహస్రనామం యొక్క గొప్పతనాన్ని, అసలు ఎందుకు చదవాలి, ఇవన్నీ తెలుసుకుందాం. అమ్మ కరుణ పొందేటందుకు ఒక్క అడుగు ముందుకు వేద్దామా? ఈ లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క 1000 నామాలు తెలుసుకుందాం. వసిన్యాది వాగ్దేవతలు అంటే ఆ అమ్మ 8 దేవతల ద్వారా అమ్మ పలికించిన 1000 నామాలను వసిన్యాది వాగ్దేవతలు ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఆ నామాలను బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండ ద్వారా హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పడం జరిగింది. దాని ద్వారానే మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. అందులో ప్రతి నామానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఒక్కో నామం అమ్మవారికి ఉన్న ఒక శక్తిని సూచిస్తుంది. ఆ శక్తి మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది అని అనడంలో సందేహం లేదు. 1000 నామాల ద్వారా ఉపాసన తత్వం, జ్ఞానం, భక్తి కలిసిన రూపం నామాలు. ఈ లలితా సహస్రనామాన్ని చదవటం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, విజయం, ఐశ్వర్యం, శాంతి కల్పిస్తుంది అని పురాణాలలో చెప్పబడింది. ఇలా మనం లలితా సహస్రనామం పారాయణం చేసుకున్నట్లయితే ఆ అమ్మకు మరింత చేరువవుతాం. మన బాధలను, ఆనందాలను రెండింటినీ అమ్మవారికి అప్పజెప్పేయాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ లలితా సహస్రనామంలో ఉన్న 1000 నామాలను మనం చదివినప్పుడు కొన్ని వాటికి మనకి అర్థాలు తెలియవు. ప్రతిదానికి ఒక నిగూఢమైన అర్థం ఉంటుంది. ఆ అర్థం తెలుసుకున్నప్పుడు మనం అది చదివితే మనకి ఆ అర్థం గుర్తొస్తుంది. అలా మనకి కలిగిన ఆనందం, అనుభూతే వేరు. ఈ లలితా సహస్రనామాన్ని మొత్తం 183 శ్లోకాలుగా ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క శ్లోకం ఉన్న 1000 నామాలకి అర్థాలను మనం తెలుసుకున్నాం. అలానే ఆ శ్లోకాలలో ఎక్కడెక్కడ ఆ శ్లోకాన్ని విభజించి అలానే ఎలా చదవాలి అనే దానిని కూడా తెలుసుకున్నాం. ఈ లలితా సహస్రనామాలు అనేది అత్యంత రహస్యమైనవి. వీటిని కేవలం భక్తితో ఆసక్తిగా వినాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే బోధించాలి. ఇంతవరకు మీరు చూస్తున్నారు అంటే ఆసక్తి ఉందని అర్థం. మీరు కూడా ఆ అర్థాన్ని తెలుసుకునేకి శ్రీ లలితా సహస్రనామాన్ని చదవండి లేదా వినండి. అమ్మవారి అనుగ్రహాన్ని కలిగి పొందుదాం. మరి మొదటి శ్లోకాన్ని ఎలా చదవాలి, అందులో ఉన్న నామాలకి అర్థాన్ని ఇవన్నీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటుగా ఈ అనుభవాన్ని, అనుగ్రహాన్ని పంచుదాం. ఓం శ్రీ మాత్రే నమః.